హలో, వెల్కమ్ టు పిన్నితో చెప్పుకోండి. ఈరోజు మనం రోసీ స్టోరీ ఎపిసోడ్ 7 చూద్దాం. ప్రీవియస్ ఎపిసోడ్స్ అన్నీ ఒకసారి చూడండి. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. లాంగ్ వీడియోస్లో ఉన్నాయి అన్ని ఎపిసోడ్స్. ఇంకా మనం ఈరోజు స్టోరీ చూద్దాం. లాస్ట్ ఎపిసోడ్లో వర్ణిక ప్లాన్ మొత్తము ఫ్లాప్ చేస్తాడు బంటి. వర్ణిక బాధపడుతూ అలా నిద్రపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వాష్రూమ్కి వెళ్ళి బాత్ చేసి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్దాం అనుకుంటూ ఉంటుంది. అప్పుడు వర్ణికకి వాష్రూమ్లో ఉండగానే ఒక మంచి ఐడియా వస్తుంది. ఎలా వివాన్ వాళ్ళ ఇంట్లో తిష్ట వేయాలి అని వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. వర్ణిక మార్నింగ్ 8 AM వివాన్కి కాల్ చేసి, వర్ణిక, నేను వాష్రూమ్ లో పడిపోయాను, నేను పైకి లేవలేకపోతున్నాను, నాకు ఇక్కడ ఎవరూ తెలియదు, కొంచెం త్వరగా వచ్చి నాకు హెల్ప్ చేయు. ఓకే, నేను ఆఫీస్కి రెడీ అయ్యి బయలుదేరుతున్నాను, వెంటనే నీ దగ్గరకు వస్తాను అని చెప్తాడు. వర్ణిక ఎస్ అనుకొని ఒక 2 డాన్స్ స్టెప్స్ వేసుకొని స్ప్రెయిన్ అయినట్టు ఎలా యాక్ట్ చేయాలని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటుంది, వాష్రూమ్ మిర్రర్ లో చూసుకుంటూ. వర్ణిక లైట్ గా డోర్ ఓపెన్ చేసి పెట్టి ఉంటుంది. ప్లాన్ ప్రకారమే వివాన్ వచ్చి డోర్ ని టచ్ చేయగానే ఓపెన్ అయిపోతుంది. వెళ్ళి వర్ణికని వాష్రూమ్ లో నుంచి వివాన్ తన 2 చేతులతో ఎత్తుకుని స్లోగా నడుస్తూ ఉంటాడు. అప్పుడు వర్ణిక వివాన్ ని చూస్తూ తన మెడ చుట్టూ చేతులేసి తన భుజం పైన తల వాల్చి రొమాంటిక్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. వివాన్ వర్ణికని ఆమె బెడ్రూమ్ లోకి తీసుకొని వచ్చి బెడ్ పైన కూర్చోపెడతాడు. వివాన్ కింద ఫ్లోర్ పైన కూర్చొని వర్ణికకి ఎక్కడ స్ప్రెయిన్ అయ్యింది అని లెగ్ ప్రెస్ చేస్తూ అడుగుతూ ఉంటాడు. అప్పుడు వర్ణిక తన చేత్తో వివాన్ గడ్డం పట్టుకుని పైకి లేపి కిస్ చేస్తుంది. వివాన్ ఏమీ అపోజ్ చేయడు. వర్ణిక వివాన్ కి నేనంటే ఇష్టమే అని అనుకొని పైకి లేచి వివాన్ ని కూడా తన 2 చేతులతో షోల్డర్స్ పైన పట్టుకొని పైకి లేపి గట్టిగా హగ్ చేసుకుంటుంది. అప్పుడే గట్టిగా కాలింగ్ బెల్ మోగుతుంది. వర్ణిక కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా వివాన్ ఉండడు. అంటే ఇప్పుడు వరకు జరిగిందంతా కలేనా అని నీరస పడిపోతుంది. ఎలాగైనా ఈ కలని నిజం చేసుకోవాలి, వివాన్ని నా వాణ్ణి చేసుకోవాలి అని మనసులో గట్టిగా అనుకుంటుంది. వివాన్ వస్తున్నాడని బెడ్ మీద కూర్చొని నొప్పిగా ఉన్నట్టు ఫేస్ పెడుతుంది. అక్కడ ఫ్లాట్ బయట వివాన్ ఒక్కడే కాదు, వివాన్ వస్తూ వస్తూ బంటిని, డాక్టర్ని, ఇంకా నర్స్ని కూడా తీసుకొస్తాడు. బంటి టాలెంట్తో డోర్ని ఈజీగా ఓపెన్ చేసేస్తాడు. లోపలికి వెళ్ళగానే వర్ణికని టవల్తో చూసి డాక్టర్ ఇంకా బంటి నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోతారు. వివాన్ ఫస్ట్ నర్స్ వర్ణికకి డ్రెస్ వేసి పిలవమని వీళ్ళు బయట ఉంటారు. నర్స్ వర్ణికకి డ్రెస్ వేసి అందరినీ రమ్మంటుంది. అప్పుడు డాక్టర్ వర్ణిక లెగ్ చెక్ చేస్తూ ఉంటాడు. వర్ణిక డాక్టర్కి సిగ్నల్ ఇస్తుంది. డాక్టర్, నేను చెక్ చేస్తాను, మీరందరూ బయట వెయిట్ చేయండి అని చెప్తాడు. డాక్టర్కి డబ్బులు ఇచ్చి తను మినిమం 5 days ఫుల్ రెస్ట్ తీసుకోవాలని చెప్పమని చెప్తుంది. డాక్టర్ అప్పుడు అందరినీ పిలిచి లెగ్ బాగా స్ప్రెయిన్ అయ్యింది, మినిమం 1 week పడుతుంది, దాంట్లో ఒక 5 days కంప్లీట్ రెస్ట్ ఉండాలి, లెగ్ని ఎక్కువ మూవ్ చేయకూడదు, అప్పుడు త్వరగా సెట్ అవుతుంది అని చెప్తాడు. వర్ణిక తలెత్తి వివాన్ని చూస్తూ ఉంటుంది. వివాన్ అంటాడు, వర్ణిక నువ్వు మా ఇంట్లో ఉండు, కింద గెస్ట్ రూమ్ ఉంది, అక్కడ రెస్ట్ తీసుకో, నర్స్ కూడా నీతో పాటు ఇంట్లో ఉంటుంది,
వర్ణిక తన ప్లాన్ సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వెంటనే థ్యాంక్ యూ వివాన్, థ్యాంక్ యూ సో మచ్, నీ హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. వివాన్ దట్స్ ఫైన్, టేక్ కేర్ అని చెప్పి వివాన్ ఇంకా డాక్టర్ వెళ్ళిపోతారు. బంటి నర్స్ వర్ణికని వీల్ చైర్ లో కూర్చోపెట్టి వర్ణిక వాళ్ళ అపార్ట్మెంట్ నుంచి బయటికి తీసుకొచ్చి వివాన్ వాళ్ళ ఇంట్లో దించి బంటి కూడా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హితీష్ వర్ణికకి ఫోన్ చేసి, హితీష్ హే ఎలా ఉన్నావు, ప్రాజెక్ట్ ఎలా నడుస్తుంది? వర్ణిక తన కాల్ స్ప్రెయిన్ అయిన దాని గురించి చెప్పి ఇంకా ప్రాజెక్ట్ ఇట్స్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్తుంది. హితీష్ నేను ఇంకొక 10 daysలో ఇండియా వస్తున్నాను, నాకు నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేయాలి. వర్ణిక వీడొకడు నా పాలిట జిడ్డులాగా తయారయ్యాడు, ఏదో వీడి నుంచి తప్పించుకుందామని బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్తే నిజంగానే పరిచయం చేయమంటాడు అని మనసులో తిట్టుకుంటూ, షూర్ హితీష్ తప్పకుండా, నాకు చిన్న వర్క్ ఉంది, నీకు నేను మళ్ళా కాల్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. వివాన్ వాళ్ళ ఇంట్లో వర్ణికకి ఆ రోజు నైట్ నిద్ర పట్టి ఉండదు. ఎందుకంటే రఘురామ్ రెడ్డి క్యాబిన్ కీస్ ఎలా కొట్టేయాలి అనే ఆలోచనలోనే ఉండిపోతుంది. ఆ రోజు మార్నింగ్ కూడా ఇంకా అవే ఆలోచనలు. ఇంత పెద్ద ఇంట్లో ఇంతమంది పని వాళ్ళు ఉండగా కీస్ ని ఎలా కొట్టేయాలి? వివాన్ ఇంకా రఘురామ్ రెడ్డి రూమ్స్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాయి, నా గెస్ట్ రూమ్ ఏమో కింద ఉంది, నాకేమో లెగ్ స్ప్రెయిన్, పైకి వెళ్ళకూడదు, సో ఎలా ప్లాన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. రోసి కాలేజ్లో ఆ రోజు లెక్చర్ ఇవ్వడం కోసం నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు మార్నింగే ఒక కాల్ వస్తుంది. అది రోషన్ వాళ్ళ పేరెంట్స్ నుంచి. రోషన్ వాళ్ళ ఫాదర్ కాల్ చేసి, రోషన్ వాళ్ళ మదర్కి బాలేదు, హై ఫీవర్ వస్తుంది, తగ్గట్లేదు, వివాన్ని చూడాలని ఉంది అని కలవరిస్తుంది. వివాన్ని చూస్తే రోషన్ని చూసినట్టే ఉంటుంది, అందుకే వివాన్ని చూడాలని చాలా ఆశపడుతుంది. నేను ఆంటీని తీసుకొని హైదరాబాద్ వస్తాము, వివాన్ని కల్పిస్తావా అని అడుగుతాడు. రోసి తప్పకుండా వివాన్ని కలవచ్చు మీరిద్దరు, కానీ మీరు ఇప్పుడు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, 2 daysలో నేనే వివాన్ని వైజాగ్ తీసుకొస్తాను, ఆంటీకి అప్పటి వరకు జాగ్రత్తగా చూసుకోండి అండి, వివాన్ 2 రోజుల్లో వస్తాడని చెప్తుంది. అప్పుడు సరే అమ్మ, వివాన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాము అని చెప్పి రోషన్ వాళ్ళ ఫాదర్ ఫోన్ పెట్టేస్తాడు. రోసి ఆ రోజు కాలేజ్ అయిన తర్వాత రూమ్ కి వచ్చి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు రోషన్ వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చిన ఫోన్ కాలే గుర్తొస్తూ ఉంటుంది. అప్పుడు రోసి తన బుక్ లో నుంచి రోషన్ ఫోటో చూస్తూ, వివాన్ని వైజాగ్ తీసుకెళ్ళి మన ప్రేమ గురించి, నీ యాక్సిడెంట్ గురించి మన కాలేజ్ చూపిస్తూ చెప్పేస్తాను, నాకు నువ్వు వివాన్ వేర్వేరు కాదు, నాకు రోషనే వివాన్, వివానే రోషన్ అని రోషన్ ఫోటోతో మాట్లాడుతూ ఉంటుంది. రోసి వెంటనే వివాన్ కి కాల్ చేసి, రోసి ఈరోజు 7 PM కి నన్ను బయటికి తీసుకెళ్ళు అని అడుగుతుంది. వివాన్ తప్పకుండా తీసుకెళ్తాను, ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్ అని అడుగుతాడు. రోసి యా ఐఎమ్ గుడ్, జస్ట్ ఊరికే నిన్ను చూడాలనిపించింది. వివాన్ నవ్వుతూ, అయితే ఇంకెందుకు ఆలస్యం, మనం వెంటనే పెళ్లి చేసుకుందాం. రోసి నవ్వి, వస్తున్నావు కదా
వివాన్ షార్ప్ 7 కంతా మీ గేట్ ముందు ఉంటాను, నాకు రిటర్న్ గిఫ్ట్ కావాలి. వివాన్ భాషలో రిటర్న్ గిఫ్ట్ అంటే కిస్. రోసీ నవ్వి ఫోన్ పెట్టేస్తుంది. వివాన్ హ్యాండ్సమ్ గా రెడీ అయ్యి కారు కాకుండా బైక్ తీసుకొని వస్తాడు. రోసీ చూసి ఏంటి ఈ రోజు బైక్ అంటుంది. జస్ట్ లైక్ దట్ బైక్ మీద లాంగ్ డ్రైవ్ వెళ్దాము అని చెప్పి రోసీని ఎక్కించుకొని బైక్ స్టార్ట్ చేస్తాడు. బైక్ అలా ఫాస్ట్ గా మూవ్ అవుతూ హైవే ఎక్కుతుంది. అప్పుడు మేఘాలలో తేలి పొమ్మన్నది తుఫానులా రేగి పొమ్మన్నది అమ్మాయితో సాగుతూ చిలిపిమది అని పాట పాడుతూ వివాన్ ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. రోసీ నవ్వుతూ వివాన్ని గట్టిగా పట్టుకొని కూర్చొని ఉంటుంది. అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత డిన్నర్ కోసం హైవే పక్కనున్న ఒక దాబా దగ్గర ఆగుతారు. వివాన్ ఇద్దరికి ఫుడ్ ఆర్డర్ చేస్తాడు. అప్పుడు రోసీ చెప్తుంది, నిన్ను మా ఊరు తీసుకెళ్దాం అనుకుంటున్నాను, నీకు ఎప్పుడు వీలవుతుందో చెప్పు. వివాన్ ఏంటి సడన్ గా, అయినా నువ్వు ఎప్పుడంటే అప్పుడే. రోసీ 2 days లో వెళ్దాము, నీకు మా ఊరు నా కాలేజ్ అన్నీ చూపించాలనుంది. వివాన్ ఓకే నో ప్రాబ్లం వెళ్దాము, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయనా. రోసీ లేదు మనం బస్లో వెళ్దాము. వివాన్ ఓకే నోటెడ్. అంత లోపలే ఫుడ్ వస్తుంది. ఇద్దరు డిన్నర్ చేసి రిటర్న్ బయలుదేరుతారు. రిటర్న్ లో రోసీ పాడుతుంది, ఎల్లువచ్చి కోదారమ్మ ఎల్లా కిలా పడ్డాదమ్మో. ఇంకా మిగతాది మీరు పాడేసుకోండి స్క్రిప్ట్ చూస్తూ. కొంగుదాటి అందాలన్నీ కోలాటాలే చేస్తుంటే ఒరయ్యో రావయ్యో అగడాల పిల్లోడా నచ్చోగాడా. ఈ సాంగ్ తో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ తో రోసీ స్టోరీని కంటిన్యూ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.